ఈరోజు అనారోగ్యాలు వస్తే, బలహీనతలు వస్తే ఎక్కడికి వెళ్తున్నావు? లక్షలు తీసుకొని, వేలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? ఈ మాట చెప్పిన ఒక వారం మందిరం దైవజనుడు గుర్తుంటది. ఆ తర్వాత దైవజనుడు ఎలాంటోడంటే మసి బట్టతో సమానము. ఎలాంటోడు చెప్పనా? మసి బట్ట ఎందుకు అవసరము? మసి బట్ట ఎందుకు అవసరము చెప్పండి అమ్మ. మసి బట్టలు ఆడోళ్ళు వాడరా? ఎప్పుడు వాడతారు మసి బట్ట? మసి బట్ట ఎప్పుడు వాడతారంటే నీ చెయ్యి కాలేటప్పుడే మసి బట్ట అవసరం. చెయ్యి కాలనప్పుడు మసి బట్ట ఎందుకు? వేడి పాత్రలు దించేటప్పుడు, వేడి పాత్రలు దించేటప్పుడు ఏం కావాలి? మసిబట్ట కావాలి. సేవకుడు కూడా ఈరోజు చాలా మంది ఆ వేడి చేతికి తగిలినప్పుడు గట్టిగా ఇట్లా పట్టుకోవడానికి, పాత్రను దించి పక్కన పెట్టడానికే మసిబట్టను వాడతారు. ఇక మసిబట్టను ఏం చేస్తారు? మసిబట్టలు ఉతుక్కుంటారా? అట్టే పెట్టుకుంటారా? ఉతుక్కునే ఉన్నాయమ్మా. రోగాలు వస్తాయి. ఉతుక్కోండి శుభ్రంగా, లేదా పడేసి కొత్తదాన్ని తీసుకోండి. కొంతమంది మసి బట్టలు చూస్తే కుండకున్న డేక్షకున్న మసంత దానికే ఉంటది. ఆ శుభ్రత కూడా చెప్తున్నా, నేర్చుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దైవ సేవకుడు మసి బట్ట అంతే.